వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ బచ్చు జయప్రకాష్ రావు అధ్యక్షతన అరవపల్లి బచ్చు భవన్లో కార్యక్రమం జరిగింది. సందర్భంగా విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ బచ్చు జయప్రకాష్ రావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ మన్నెం రామ్మోహన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని అన్నారు. ఆయన 53 రోజుల పాటు ఆమరణ దీక్షణ చేసి ప్రాణత్యాగం చేయడం వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ కుర్రా మణి యాదవ్, ఉప్పుశెట్టి సుధీర్, మోడపోతుల రాము, గంధం గంగాధర్, గురుప్రసాద్, నీటి సంఘం అధ్యక్షులు బూసెట్టి వెంకట సుబ్బయ్య, మంటి మారయ్య, సునీల్ రెడ్డి, త్యాగరాజు, విజ్డమ్ స్కూల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. ఇవాళ రోజు 125వ జయంతి సందర్భం పొట్టి శ్రీరాములు గారు జన్మించిన ఈ శుభ సందర్భమున వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ వాళ్ళు మరియు లయన్స్ క్లబ్ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ రోజు శ్రీ అమరా పొట్టి శ్రీరాములు వారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. జనరల్గా ఇవాళ అమరా పొట్టి శ్రీరాములు గారు 1901లో నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన వృత్తిపరంగా ఒక ఇంజనీర్ అయినప్పటికీ, రైల్వే ఉద్యోగం చేసినప్పటికీ మహాత్మా గాంధీ యొక్క దేశ స్వాతంత్రాని కోసం అని చెప్పేసి క్విట్ ఇండియా మరియు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆయన యొక్క ఆలోచనల ద్వారా ప్రభావితులయ్యారు. 58 రోజులు కఠోర ఆమరణ నిరాహార దీక్ష చేసి మద్రాసి అనబడి మన ఆంధ్ర మరియు తమిళనాడుకు సంబంధించిన రాష్ట్రానికి మన పేరు వద్దు, మద్రాసి పేరు వద్దు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి ఒక పేరు కావాలి అని చెప్పేసి భాష ప్రాతిపదికన మనకు ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. దానికి సందర్భించి 58 అడుగుల విగ్రహాన్ని ఇవాటి రోజు అమరావతిలో ప్రారంభించడం జరుగుతుంది. దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరున నమస్కరిస్తూ ఈ 125వ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆయనకు మన క్లబ్స్ తరఫున ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినందుకు చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఆయన మన నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేసి కొంతకాలం రైల్వేలో కూడా పనిచేశారు. తరువాత వారు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం, భాషా ప్రాతిపదికన ఒక రాష్ట్రం కావాలని ఆయన పోరాటం చేసేసి అంతవరకు మనం మదరాసీలను పిలిచేవారు. ఇది ఆయనకు నచ్చక మనకెందుకు ఒక రాష్ట్రం ఉండకూడదు అని చెప్పేసి 58 రోజుల పాటు ఆయన ఆమరణ దీక్ష చేసి ఆయన ఆత్మార్పణ చేసుకున్నారు. దాని సందర్భంగా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 58 రోజుల పాటు ఆయన దీక్ష చేసి ఆత్మార్పణ చేశారు. కాబట్టి 58 అడుగుల విగ్రహాన్ని ఇవాళ అమరావతిలో ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభం కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి మన తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాం.